జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిలో మృతి చెందిన పర్యాటకులకు సంతాపంగా జనసేన పార్టీ అధినేత పిలుపు మేరకు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాకినాడ జేఎన్టీయూ నుంచి భానుగుడి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రదాడికి పాల్పడిన వారిని శిక్షించాలని నినాదాలు చేస్తూ మృతి చెందిన వారి కుటుంబాలకు బాసటగా తామందరం ఉన్నామని పలువురు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నూతనంగా వివాహం చేసుకుని పర్యాటక ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లిన నవదంపతుల్లో ఒకరిని కాల్చి చంపిన దృశ్యం యావత్ దేశమంతా కన్నీటి పర్యంతమైందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం యావత్ ముక్తకంఠంతో ఉగ్రవాదులను శిక్షించాలని కోరుతుందన్నారు. అనంతరం కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి మాట్లాడారు. మన దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం, చాలా బాధాకరమైన విషయం. కాశ్మీర్ లో పహల్గామ్ లో చాలా సాధారణంగా పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్ళిన వాళ్ళు సమ్మర్ లో చలి ప్రదేశానికి వెళ్తానని ఒక బాధ్యత గల పౌరుడిలాగా ఈ దేశంలో స్వతంత్రంగా మన దేశంలోనే ఒక భాగమైన కాశ్మీర్ పహల్గామ్ కి ఉల్లాసంగా ఉండటానికి వెళ్లిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఈ టెర్రరిస్టులు, ఈ పాకిస్తానీ టెర్రరిస్టులు అక్కడికి వచ్చి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు దీన్ని చాలా తీవ్రంగా, నాతో పాటు మా తోటి నాయకులు కూడా చైర్మన్ గారు, దొరబాబు గారు, ఎంజీఆర్ గారు, అలాగే ఉన్న మొత్తం అందరం కూడా దీన్ని చాలా తీవ్రంగా ఖండించడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా తీసుకుని చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజు ఈ క్యాండిల్ మార్చ్, ఈ పీస్ క్యాండిల్ మార్చ్ ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కాకినాడలో మొత్తం అందరూ ఒక పోలీస్ ట్రైనింగ్ కి ప్రిపేర్ అవుతున్న, ఒక దేశ బాధ్యతతో ఉన్న, అంటే ఒక దేశం అంటే ప్రేమించే ఒక వ్యక్తులు, ఒక పోలీస్ ని వాళ్ళ వృత్తి కింద చేసుకునేలాగా ఎంప్లాయ్ అవుదాం అనుకునే వాళ్ళు, దేశాన్ని ప్రేమించేటోళ్ళు, యువతి యువకులు అందరూ కూడా ఈ రోజు ఈ పీస్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇలాంటి యాక్షన్స్ ని తీవ్రంగా ఖండిస్తూ, అలాగే నువ్వు వెళ్ళి చెప్పన్నావు, టెర్రరిస్ట్ వెళ్ళి మీ మోడీకి వెళ్ళి చెప్పన్నారు, వచ్చి చెప్పారు. అప్పుడు తెలుసు నీ సంగతి ఏంటో, మీ దేశ సంగతి ఏంటో. దాన్ని కంపల్సరీగా మా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చాలా గట్టి రిప్లై ఇవ్వబోతున్నారు. మీ తోలే ఊడద్దో, దేశమే ఊడద్దో, ఏమి ఊడతాయో తెలీదు, మీ దేశం ఉంటుందో లేదో కూడా తెలీదు. ఆ పరిస్థితికి అయితే ఆల్రెడీ మీ దేశం ఒక పాడైపోయిన, ఒక పనికిమాలిన దేశం. ప్రశాంతంగా ఉండే ఇండియాలో ఇలాంటి చుచ్చు పెడదామని ప్రయత్నం చేశారు. నువ్వు ఎవరినైతే చెప్పమన్నావో వాళ్ళు వచ్చి మా దేశ ప్రధానికి చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ గారి యాక్షన్ చూద్దరు కానీ చూస్తానికి మీరు అందరూ కూడా తట్టుకోలేని విధంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ, అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ పిలుపు మేరకు ఈ పీస్ ర్యాలీని జేఎన్టీయూ దగ్గర నుంచి భానుగుడి వరకు టౌన్, రూరల్, అలాగే మొత్తం కాకినాడలో ఉన్న వాళ్ళం అందరం కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ భానుగుడి జంక్షన్ లో అందరం కూడా ఒక నిమిషం మౌనం పాటిద్దామని చెప్పి అందరినీ కోరుకుంటూ ముందుకు నడుద్దాం. ఈ రోజు ఏదైతే మొన్న జమ్మూ కాశ్మీర్ లో బైసరన్ అనేటువంటి ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో మన భారతదేశానికి చెందినటువంటి పర్యాటకుల్ని ఉగ్రవాదులు హతమార్చిన సంగతి యావత్ భారతదేశం కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా చూడటం జరిగింది. మరి ఎక్కడైనా చాలా వింత, పర్యాటకుల్ని చంపడం అనేటువంటిది ఇదే మొట్టమొదటిసారి చూస్తా ఉన్నాం. ఏ దేశస్తులైనా వారు సోల్జర్స్ తో ఫైట్ చేస్తారు తీవ్రవాదులు ఎక్కడైనా ఉంటే. మరి ఆడారుతనంగా, మరి నిస్సహాయులైనటువంటి పర్యాటకుల్ని మరి అంతమందిని దారుణంగా చంపడం అనేటువంటిది చాలా కిరాతకమైనటువంటి విషయం. యావత్ భారతదేశం ముక్త ఖండంతో ఖండిస్తా ఉంది. తీవ్రవాదాన్ని గాని ఉగ్రవాదాన్ని గాని పెద్ద పెట్టిన అణిచివేయాలనేటువంటి ప్రతి భారతీయుడు యొక్క గొంతు ఈ రోజు. ముమ్మాటికి ఇది పాకిస్తాన్ చర్యాన్ని నమ్ముతా ఉన్నారు భారతీయులందరూ కూడా. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకుంటది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు ప్రీతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యాలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు 3 రోజులు పర్యాటకులు ఎవరైతే మరణించారో వారి కుటుంబాలకు అండగా వారికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తూ ఈ రోజు కాకినాడ జిల్లాలో పెద్ద ఎత్తున మరి పార్లమెంటు సభ్యులు తంగెల ఉదయ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడుగా ఉన్న నేను, అలాగే జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ శ్రేణులు, భారతదేశం అంటే అమితంగా ప్రేమించేటువంటి విద్యార్థులను అనేక మంది ఈ రోజు ఎవరైతే పర్యాటకులు చనిపోయారో ఉగ్రవాదుల చేతిలో వారికి మద్దతుగా
ఈ రోజు ఇక్కడ సంఘీభావం తెలియటూ ప్రభుత్వ ర్యాలీ చేస్తూ మరి వారి యొక్క కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.